సో ఇప్పుడు బాలాపూర్ లడ్డూని కూడా చేజిక్కించుకోవడానికి అని చెప్పేసి మరొకరు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. అయితే ఈ అర్బన్ గ్రూప్ సంస్థకు సంబంధించినటువంటి ప్రణీత్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏ విధంగా వాళ్ళు ఈ లడ్డూని చేజిక్కించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో. గత సంవత్సరం కూడా ట్రై చేశారు. అదే ఇది ఈసారి కూడా రెండోసారి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు వారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈసారి గట్టి ప్రయత్నం అయితే ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి. సార్ మీరు చెప్పండి సార్, ఈసారి ఏ విధంగా మీరు ఆ లడ్డూని చేజిక్కించుకోవాలని చెప్పేసి మీరు అంత ఆతృతగా ఉన్నారు? అంటే గత సంవత్సరం కూడా మేము ఈ లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా ఈ లడ్డు ఆక్షన్లో మేము లడ్డూని కైవసం చేసుకొని మా యొక్క కస్టమర్స్ కానీ కామన్ పీపుల్ కానీ ఈ లడ్డూని ఒక 20 నుంచి 25 వేల మందికి ఈ లడ్డు ప్రసాదాన్ని పంచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. బాలాపూర్ వినాయకుడి ఆశీస్సులు కూడా అన్ని అందుతాయని చెప్పేసి గిట్టంగా మేము కూడా అనుకుంటున్నాం. కాకపోతే ఈ బాలాపూర్ లడ్డూని చేజిక్కించిన తర్వాత మీ ఉత్సాహం ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంటుంది. బాలాపూర్ లడ్డు దక్కించుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంటారు. మాకు కూడా డెఫినెట్గా దక్కించుకోవాలని మేము ఇంత దూరం వచ్చాము. మేము ఒక 300 మంది ఇక్కడికి వచ్చినాము మా సంస్థ నుంచి. ఈ లడ్డూని దక్కించుకొని డెఫినెట్గా ఇక్కడ నుంచి బాలాపూర్ నుంచి పోవాలనేది మా కోరిక. ఈ అర్బన్ గ్రూప్ కు సంబంధించి ఒక్క సభ్యుడు మాత్రం మీ ఒక్కరు మాత్రం పాల్గొంటున్నారా, లేకపోతే ఈ మొత్తం అమౌంట్ కూడా మీ గ్రూప్ మొత్తానికి ఏమైనా కలుపుకునే విధంగా చేస్తారు? మా గ్రూప్ అందరికి సంబంధించింది, మా సంస్థ అందరికి సంబంధించింది. నా ఒక్కంది కాదు, మా సంస్థ అందరిది కాదు. సో ఇది ఈ బాలాపూర్ వినాయకుడి లడ్డూని దక్కించుకోవడానికి అని చెప్పేసి రెండోసారి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీరి అర్బన్ గ్రూప్ కి సంబంధించి ఎల్బీ నగర్ లో, కర్మన్ ఘాట్ లో, అలాగే వీరి సంస్థలు రెస్టారెంట్లు అలాగే బార్లు కూడా వీళ్ళ ఉన్నాయన్నమాట. వీరి బార్లకు సంబంధించి వీళ్ళు లడ్డూని అయితే దక్కించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు.